సంగమయుగమిదిరా రండి, స్వర్ణిమగాథను వినరండి. మహిళామణులు కదలండి, శివశక్తులుగా మారండి. భాగ్య విధాత శివునికి రథమై వెలసిన బ్రహ్మను కనరండి. బ్రహ్మ విష్ణువుగా మారిన వైనం బ్రాహ్మణ కీర్తికి ప్రియమండి. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. సమైక్య భారతదేశములో సింధు హైదరాబాద్ నగరములో శ్రీ వైష్ణవుల వంశములో కృపలాని కుటుంబములో దివ్యమైన ఒక బాలుని జననం, ఆది సనాతన దైవీ కిరణం. చూడ చక్కని మోహన రూపం, లేఖరాజు తన సార్థక నామం. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. బాల్యమునందే తల్లి గతించగ, చిరుప్రాయమున చింతనొందక. వజ్రములెంచెడి నైపుణ్యముగని వజ్రతుల్య వ్యాపారము గైకొని, భాగ్యదేవతే భలే వరించగ, లక్కీరాజు అను కీర్తిని గాంచెను. మేటి రాజుల ఆహ్వానముతో నాటి సమాజపు ఖ్యాతిని పొందెను. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. మీ స్వర్ణిమగాథను వినరండి. భక్తి మార్గమును చిత్తమునించి భగవద్గీతను పంచెనులే. అన్య ధర్మముల అభిమానించి అందరి మనసులు గెలిచెనులే. ప్రతి ఉదయం నియమనిష్టలతో నారాయణునే కొలిచెనులే. సత్య ధర్మ సత్సంగము చేసి గురుదేవుల సేవించెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. దేశ సంస్కృతికి మహిళలే వరమని స్త్రీని శక్తిగా తలచెనులే. స్త్రీ పురుషులు సరి సమానమని శ్రీలక్ష్మి చిత్రమును మలిచెనులే. దాన ధర్మముల మర్మములెన్నో నిర్మల శాంతకు తెలిపెనులే. అందమైన వసుధైక కుటుంబపు భావన మదిలో పొంగెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. మీ స్వర్ణిమగాథను వినరండి. అణకువ కలిగిన సతీ సుతులగని అనురాగమునే పంచెనులే.
వ్యాపారము. ओम शांति। मीठे बच्चे, सबको यही पैगाम दो। बाप का फरमान है, पुरुषोत्तम संगम युग पर पवित्र बनो तो सत्युग का वर्षा मिल जाएगा। మధురమైన పిల్లలు, అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. తండ్రి యొక్క ఆజ్ఞ అయింది, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రులు అవ్వండి, సత్యుగ ఆస్తి మనకి ప్రాప్తి అవుతుంది. ప్రశ్న, కౌన్సా సస్తా సౌదా సబ్కో బతావో. అందరికీ ఎటువంటి చౌక వ్యాపారాన్ని మనం తెలిపించాలా? అన్నిటికంటే చౌక వ్యాపారము ఏమిటది? अंतिम जन्म में बाप के डायरेक्शन पर चलो, पवित्र बनो तो 21 जन्म के लिए विश्व की भाषा ही मिल जाएगा. ఈ అంతిమ జన్మలో తండ్రి యొక్క డైరెక్షన్ ప్రకారం నడుచుకోండి, పవిత్రులు కండి. 21 జన్మలకు విశ్వరాధ్య భాగ్యం మీకు ప్రాప్తి అవుతుంది. యహ్ బహుత్ సస్తా సౌదా హై. ఇదే అన్ని వ్యాపారాల్లోకి చాలా చౌక వ్యాపారం ఇదే అన్నమాట. యహీ సౌదా కర్నా తుమ్ సబ్కో సిక్లావో. అందరికీ ఈ వ్యాపారం ఎట్లా చేయాలి అనేది మనం నేర్పించాలి. బోలో, శివబాబాకో యాద్ కరో, పవిత్ర బనోతో పవిత్ర దునియా కా మాలిక్ బనేగా. ఏమిటి అన్నిటిలోకి చౌక వ్యాపారము అంటే, శివబాబా తలంపు చేయాలి, పవిత్రం అవ్వాలి, పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవ్వాలి. ఓం శాంతి. रूहानी बच्चे जानते हैं, रूहानी बाप समझाते हैं कि प्रदर्शनी व मेले में शो दिखलाते हैं या चित्रों पर मनुष्यों को समझाते हैं कि बाप से अब बेहद का वसा लेना है. ఆత్మీక పిల్లలు తెలుపుతూ ఉన్నారు, ఆత్మీయ తండ్రి తెలియచేస్తూ ఉన్నారు, ప్రదర్శని కానీ మేళాలో కానీ ఇది చూపిస్తారు చిత్రాల గురించి. మనుషులు ఇది తెలుసుకుంటారు, అప్పుడే వాళ్ళు బేహద్దు తండ్రి యొక్క ఆస్తిని తీసుకుంటారు. కౌన్సా వసా హై. బేహద్దు తండ్రి ఏ ఆస్తి ఇస్తాడు? మనుష్య సే దేవతా బన్నే अथवा बेहद के बाप से आधा कल्प के लिए स्वर्ग का राज्य कैसे लेना, ये समझाने का है. మానవుల్ని దేవతలుగా చేసే ఆస్తి. బేహద్దు తండ్రి అర్ధకల్పం కోసం స్వర్గరాధ్యాన్ని ఇస్తారు. ఎట్లా ఇస్తారు? ఇది ఇక్కడ తెలిపించాల్సి ఉంటుంది. బాప్ సౌదాగార్తో హై హి, ఉన్సే ఏ సౌదా కర్నా హై. బాబా కూడా ఒక వ్యాపారస్తుడే. బాబా నుంచి మనం ఈ వ్యాపారం చేయాలి. అర్ధకల్పము స్వర్గ ఆస్తిని తీసుకునే వ్యాపారం. मनुष्य जानते हैं कि देवी देवताएं पवित्र रहते हैं. भारत में जब सतयुग था तो देवी देवता पवित्र थे. మనుషులకి తెలుసు, దేవీ దేవతలు చాలా పవిత్రంగా ఉంటారు. భారత్లో సత్యుగము దేవీ దేవతా రాజ్యంగా ఉండేది, పవిత్రంగా ఉండేది. उन्होंने कोई प्राप्ति की होगी स्वर्ग के लिए. వాళ్ళకి ఏదో ప్రాప్తి ఉన్నది, స్వర్గం పొందే ప్రాప్తికి వాళ్ళు ఏదో పురుషార్థం చేసే ఉంటారు. స్వర్గ స్థాపన కర్నే వాలా బాప్ బిగర్ కోయి బి ప్రాప్త కరా నా సకే. స్వర్గ స్థాపన చేసేటటువంటి తండ్రి తప్ప వేరే ఎవ్వరి ద్వారా ప్రాప్తి చేసుకోలేమో. పతిత పావన్ బాప్ హి పతితోं को पावन बनाए, पावन दुनिया का राज्य देने वाला है. పతిత పావనుడు తండ్రి అయినారు, పతితుల్ని పావనంగా చేస్తారు, పావన ప్రపంచం యొక్క రాజ్యాన్ని ఇచ్చేటటువంటి వారు. సౌదా కితనా సస్తా దేతే హై, కేతే హై ఏ తుమ్హారా అంతిమ జనం హై. తండ్రి ఎంత చౌక వ్యాపారాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది మీకు అంతిమ జన్మ అయింది.
జబ్ తక్ మై యహా హూ పవిత్ర బనో. ఎప్పటి వరకు సంగమయుగం ఉంటుంది, తండ్రి ఉంటారు, పవిత్రం అవ్వాలి. మై ఆయా హూ పవిత్ర బనానే కే లియే. బాబా వచ్చారు మనల్ని పవిత్రంగా చేసేదానికోసం. अंतिम जन्म में पावन बनने का पुरुषार्थ करेंगे तो पावन दुनिया का वर्षा. ఈ అంతిమ జన్మలో పావనమయ్యే పురుషార్థం చేశాము అంటే పావన ప్రపంచ ఆస్తి పొందుతాము. సౌదా తో బడా సస్తా హై. బాబా కో బిచారా ఆయా బచ్చోं को ऐसे समझाना चाहिए कि అన్నిటిలోకి చౌక వ్యాపారం ఇదే అన్నమాట. బాబా సంకల్పం వచ్చింది పిల్లలకి ఈ విధంగా చెప్పాలి. బాప్ కా పరమాన్ హై పవిత్ర బను. తండ్రి యొక్క ఆజ్ఞ, పిల్లలు పవిత్రం అవ్వండి. ఏ పురుషోత్తమ సంగం హై జో పవిత్ర బన్నే కా హై. ఈ పురుషోత్తమ సంగమ యుగమైంది, ఈ యుగంలో పవిత్రం అవ్వాలి. उत्तम से उत्तम पुरुष है देवता ये लक्ष्मी नारायण का राज्य चला है ना. ఉత్తమోత్తమ పురుష దేవతలు అయినారు, లక్ష్మీ నారాయణ రాజ్యం ఉంటుంది. డేటే వరల్డ్ సావరెంట్ తుమ్కో బాప్ సే వసామై మిల్ జాతా హై. ఈ దైవీ స్వరాధ్యం అనేది బాబా ద్వారా మనకి ఆస్తిగా దొరుకుతుంది. बाप की मत पर यह अंतिम जन्म पवित्र बनेंगे तो ये भी युक्ति बतलाते हैं. తండ్రి చెప్పినట్లు ఈ అంతిమ జన్మ పవిత్రం అవ్వాలి. योग बल से अपने को तमो प्रधान से सतो प्रधान कैसे बनावो. బాబా మనకి ఉపాయం చెప్తూ ఉన్నారు. యోగ శక్తి ద్వారా తమో ప్రధానం నుంచి ఎట్లా సతో ప్రధానం అయ్యేది. బచ్చోं के कल्याण के लिए ఖర్చు తో కర్నా హీ హై. పిల్లలు విశ్వ కళ్యాణం కోసం డబ్బు ఖర్చు పెట్టాలి. ఖర్చు బిగర్ రాజధాని స్థాపన నహీ హో సక్తే హై. ఏ ఖర్చు లేకుండా రాజధాని స్థాపన కాలేదు. అభి లక్ష్మీ నారాయణ की राजधानी स्थापना हो रही है. बच्चों को पवित्र जरूर बनना है. లక్ష్మీనారాయణ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. పిల్లలు తప్పనిసరిగా పవిత్రం అవ్వాలి. మనసా వాచా కర్మణ కోయి భీ ఉల్టా సుల్టా కామ్ నహీ కర్నా హై. మనసా వాచా కర్మణ పిల్లలు ఎటువంటి చెడు కర్మలు చేయరాదు. దేవతావంకో కభీ కోయి ఖరాబ్ ఖ్యాల్ నహీ హోంగా. దేవతలకు ఎప్పుడూ ఎటువంటి చెడు ఆలోచనలు రావు. ముఖ్సే కోయి వచన్ నహీ నికల్తా హై. వాళ్ళ నోటి నుంచి ఎటువంటి కఠిన మాటలు రావు. వహై సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్వికారి మర్యాద పురుషోత్తం. వాళ్ళైనారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు, మర్యాద పురుషోత్తములు అయినారు. जो होकर जाते हैं उनकी महिमा गाई जाती है. ఎవరైతే ఉండిపోతారో వాళ్ళదే మహిమ జరుగుతుంది. तुम बच्चों को भी वही देवी देवता बनाने आया हूँ. పిల్లల్ని ఇక్కడ దేవీ దేవతలుగా అయ్యే కోసమే వచ్చినారు. మనస వాచ కర్మణ కోయి భీ బురా కామ్ నహీ కర్నా హై. మనసా వాచ కర్మణ ఎటువంటి చెడు కర్మ చేయరాదు. దేవతాయే సంపూర్ణ నిర్వికారీ తే యహ్ గుణ భీ అభి తుమ్ ధారణ కర్ సక్తే హో. దేవతలు సంపూర్ణ నిర్వికారులు అయినారు. ఇది పిల్లలు ఇప్పుడు ధారణ చేసుకోగలగాలి. ఇస్ మృత్యులోక్ మే తుమ్హారా అంతిమ జన్మ హై. ఈ మృత్యులోకంలో మనకి అంతిమ జన్మ ఇది జరుగుతుంది. पति दुनिया को मृत्युलोक, पावन दुनिया को अमरलोक कहा जाता है. పతిత ప్రపంచాన్ని మృత్యులోకము, పావన ప్రపంచాన్ని అమరలోకము అని చెప్తారు.
మృత్యులోక కా వినాశ సామ్నే ఖడా హై. ఇప్పుడు మృత్యులోకానికి వినాశం ఎదురుగా వచ్చేసింది. అమరపురికి స్థాపన హోతీ హోగి. అమరపురికి స్థాపన అవుతూ ఉన్నది. वही महाभारी महाभारत लड़ाई है जो శాస్త్రం में दिखाई हुई है. ఇదే అన్నమాట మహాభారత యుద్ధము, ఏదైతే శాస్త్రాలలో చూపించినారో అదే ఇది. పురాణీ విశేష వరల్డ్ ఖతం హోతీ హై. ఈ మహాభారత యుద్ధం ద్వారానే ఈ పాత వికారి ప్రపంచం వినాశం అవుతుంది. యహ్ జ్ఞాన్ కోయి మే నహీ హై. అయితే ఇదే మహాభారత యుద్ధము అనేది మనుషులకి తెలియదు. బాప్ కేతే హై సబ్ అజ్ఞాన నింద మే సోయే పడే హై, పంచ వికారోం కా నషా రహతా హై. అందరూ మనుషులందరికీ వికారాల నష ఎక్కువ ఉన్నది. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. బాప్ కేతే హై పవిత్ర బనో మాస్టర్ గాడ్తో బనేగానా. తండ్రి చెప్తూ ఉన్నారు, పవిత్రం అవ్వండి, మాస్టర్ గాడ్ అవ్వాలి. లక్ష్మీనారాయణకు గాడ్ గాడెస్ कहते हैं, అర్థాత్ గాడ్ ద్వారా వర్షా పాతే హై. లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతి అని చెప్తారు. అంటే భగవంతుని ద్వారా ఆస్తి పొందినటువంటి వారు. అభి తో భారత్ పతిత్ హై, మనసా వాచా కర్మణ కర్తవ్య హి ఐసే చల్తే హై. ఇప్పుడు భారతదేశం పతిత దేశం అయిపోయింది. మనసా వాచా కర్మణ కర్తవ్యం కూడా అదే విధంగా ఉన్నది. కోయి భీ బాత్ పెహలే బుద్ధి మే ఆతే ఫిర్ ముఖ్ సే నికల్తా. ఏ విషయమైనా మొదట బుద్ధిలో వస్తుంది, ఆ తర్వాత నోటి నుంచి వస్తుంది, ఆ తర్వాత కర్మలోకి వస్తుంది, అప్పుడు అది వికర్మ అయిపోతుంది. బాప్ కేతే హై వహా కోయి వికర్మ నహీ హోతా హై. బాబా చెప్తారు, సత్యయుగంలో ఎటువంటి వికర్మ అవ్వదు. యహా వికర్మ హోతే హై క్యోంకి రావణ్ రాజ్య హై. కలియుగంలో వికర్మలు అవుతూ ఉన్నాయి, ఎందుకంటే మనుషులు రావణ రాజ్యంలో ఉన్నారు. బాప్ కేతే హై బాకీ జో ఆయు హై పవిత్ర బనో. మిగిలిన ఆయుష్ ఏదైతే ఉన్నదో ఈ కొంచెం ఆయుష్లో పవిత్రమైపోండి. ప్రతిజ్ఞా కర్నీ హై పవిత్ర బన్ ఔర్ మేరే సాత్ బుద్ధి కా యోగ్ భీ లగానా హై. ప్రతిజ్ఞ చేయాలి, పవిత్రమయ్యి తండ్రి జతలో బుద్ధి యోగాన్ని జోడించాలి. జిస్సే తుమారా జనం జన్మాంతరకే పాప భీ కట్ జాయేగా. దీని ద్వారా మన జన్మ జన్మల పాపమంతా కూడా తొలగిపోతుంది. తभी ही तुमको 21 जन्म के लिए स्वर्ग के मालिक बनेगा. అప్పుడే మనం 21 జన్మలకు విశ్వ మాలికులం అవుతాము. बाप ऑफर करते हैं, समझाते रहते हैं कि इन द्वारा बाप से यह वर्षा देते हैं. తండ్రి ఆఫర్ చేస్తూ ఉన్నారు, తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి బ్రహ్మ ద్వారా ఆస్తి ఇస్తూ ఉన్నారు. వహై శివబాబా యహై దాదా ఇస్లియే హమేషా కే బాప్ దాదా. ఆ తండ్రి శివబాబా అయినారు, ఈ తండ్రి బ్రహ్మ బాబా అయినారు, ఇద్దరు బాప్ దాదా అయినారు. బాప్ కితనా సౌదా కర్తే హై. బ్రహ్మ బాబా ఎంత వ్యాపారం చేసినారు శివబాబాతో. మృత్యులోక కా వినాశ కడా హై. మృత్యులోక వినాశం దగ్గరకు వచ్చేసింది. అమర్పురికి స్థాపన హో రహీ హై. అమరలోక స్థాపన అవుతూ ఉన్నది. బాప్ ఆకర్ భారత్ మే రామ రాజ్య బనాతే హై. రామరాజ్యమే జరూర్ పవిత్ర హీ హోంగా. తండ్రి వచ్చి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. రామరాజ్యం తప్పనిసరిగా పవిత్రమవుతుంది. बाप कहते हैं बच्चे काम महाशत्रु है, पंच विकारों को ही माया कहा जाता है. బాబా చెప్తూ ఉన్నారు, ఈ పంచ వికారాలకే మాయా అని చెప్తారు. కామ మహాశత్రువు అయింది.
ఇన్ పర్ జీత్ పానే సే తుమ్ జగజ్జీత్ బనేగా. ఈ వికారాలపైన ఎవరైతే విజయం పొందుతారో వాళ్ళే జగజ్జీత్ అవుతారు. దేవీ దేవతాయే జగజ్జీత్ హై, కోయి జగజ్జీత్ బన్ నహీ సక్తే హై. జగజ్జీత్ దేవతలు అయినారు, వేరే ఎవ్వరూ కూడా జగజ్జీత్ కాలేరు. బాబానే समझाया था, क्रिश्चियन लोग अगर आपस में मिल जाए तो सारी सृष्टि की రాజాయే లే సక్తే. క్రిస్టియన్స్ అందరూ కలిసిపోయినారు అనుకోండి, పూర్తి విశ్వమే వాళ్ళు రాజ్యం చేయవచ్చు. పరంతు లా నహీ హై, అయితే నాటకంలో ఆ విధానమే లేదు. ఏ బాంబ్స్ హై హీ పురాణీ దునియాకు ఖతం కర్నే కే లియే. ఈ బాంబులు కనిపెడుతూ ఉన్నారు, ఇదంతా పాత ప్రపంచం వినాశం కోసమే. కల్ప కల్ప ఐసే నయీ దునియా సే పురాణీ, పురాణీ సే నయీ హోతీ. కల్పకల్పము పాత ప్రపంచం కొత్తదవుతుంది, కొత్త ప్రపంచం పాతదవుతుంది. నయీ దునియా మే హై ఈశ్వరీయ రాజ్య జిస్కో రామరాజ్య కహా జాతా హై. కొత్త ప్రపంచంలో ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది, దానినే రామరాజ్యము అని కూడా అంటారు. ఈశ్వర్ కో నా జాన్నే కే కారణ్ రామ్ రామ్ జప్తే హై. ఈశ్వరుడు ఎవరు తెలియని కారణంగా మనుషులు రామ రామ అనని జపం చేస్తూ ఉంటారు. బచ్చోं के अंदर यह बातें धारण करनी है. बरोबर 84 जन्मों में सतो प्रधान से समोत प्रधान बने हैं. పిల్లలు బాబా చెప్పిన జ్ఞానాన్ని, పాయింట్స్ని బాగా ధారణ చేసుకోవాలి. 84 జన్మలలో సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అయిపోయినాము. అబ్ ఫిర్ సతో ప్రధాన్ బన్నా హై, బాబా కా డైరెక్షన్ హై. ఇప్పుడు తిరిగి సతో ప్రధానం అవ్వాలి, తండ్రి యొక్క డైరెక్షన్ ఇదే అన్నమాట. इस पर चलेंगे तो 21 जन्म के लिए पवित्र दुनिया में ऊंच पद पाएगा. దీనిపైన నడుచుకున్నాము అంటే 21 జన్మలకి ఉన్నతమైన పదవి తీసుకుంటాము. चाहे पुरुषार्थ करे या ना करे, याद में रह औरों को रास्ता बताए चाहे ना बताए. అది మన ఇష్టం. పురుషార్థం చేస్తామా లేదా, సర్వీస్ చేస్తామా లేదా, వేరే వాళ్ళకి మార్గం చూపిస్తామా లేదా మనపైన ఉన్నది. ప్రదర్శనీ ద్వారా బచ్చే బహుతోं को రాస్తా బతాతే రహే హై. ప్రదర్శనీ ద్వారా పిల్లలు అనేక మందికి దారి చూపించవచ్చు. అప్నా భీ కళ్యాణ్ కర్నా హై, సౌదా బడా సస్తా హై. పిల్లలు ఆత్మ కళ్యాణం చేసుకోవాలి. ఈ ఒక్క వ్యాపారము చాలా చౌక వ్యాపారము. अंतिम जन्म पवित्र रहने से शिव बाबा की याद में रहने से तुम तमो प्रधान से सतो प्रधान बन जाएगा. ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉంటే, బాబా తలంపులో ఉంటే తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. కితనా సస్తా సౌదా హై. ఇది ఎంత చౌక వ్యాపారమైంది. జీవన్ హీ పలట్ జాతా, జీవనమే మారిపోతుంది. ऐसे विचार करना चाहिए. बाबा के पास समाचार आते हैं, राखी बांधने गए तो कोई ना कोई एक समय, जबकि तमो प्रधान दुनिया है, इसमें पवित्र रहना ये तो असंभव है. బాబా దగ్గర సమాచారం వస్తుంది. పిల్లలు రాఖీ కట్టేదానికి పోయినారు. ఎవరో ఉండి అన్నారు, ఈ తమో ప్రధాన ప్రపంచం, ఈ ప్రపంచంలో పవిత్రంగా ఉండేది అసంభవం అని చెప్పినారు. బిచారోं को पता नहीं पड़ता कि अब संगम युग है. ते వాళ్ళకి తెలియదు ఇది సంగమ యుగము అనేది. బాప్ పవిత్ర బనాతే హై, ఇనోं को मददगार परम पिता परमात्मा है. బాబా పవిత్రం చేస్తూ ఉన్నారు, వీళ్ళకి సహయోగి परमपिता परमात्मा అయినారు. उनको यह पता नहीं कि यहाँ बीती बहुत भारी है. వాళ్ళకి ఇది తెలియదు, ఇక్కడ దొరికే ప్రాప్తి చాలా గొప్పది అననే. పవిత్ర बनने से
పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హోతా హై. పవిత్రం అవ్వటం వల్ల పవిత్ర ప్రపంచానికి మాలికులు కావచ్చు. బాప్ कहते हैं माया रूपी पंच विकारों पर जीत पाने से तुम जगत जीत बनेगा. మాయ అంటే పంచ వికారాలపైన విజయం పొందినాము అంటే జగజ్జీత్ అవుతాము. हम क्यों नहीं पवित्र बनेगा फर्स्ट क्लास सौदा है. మనం ఎందుకు పవిత్రం కాకూడదు? ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి వ్యాపారమైంది. बाप कहते हैं काम महाशत्रु है, इन पर जीत पाने से तुम पवित्र बनेगा. కామ వికారము మహాశత్రువు. ఈ వికారాన్ని జయించినట్లయితే ఆత్మ పవిత్రమవుతుంది. మాయా జీత్ జగత్ జీత్ यह है योग बल से माया को जीतने की बात. మాయా జీత్ జగత్ జీత్ అవుతారు. యోగ బలం ద్వారా మాయను జయించాలి. परमपिता परमात्मा ही आकर रूहों को समझाते हैं कि मुझे याद करो तो खाद निकल जाएगा. పరంపిత పరమాత్మ వచ్చి ఆత్మకు తెలియచేస్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే ఆత్మకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. తుమ్ సతో ప్రధాన దునియాకే మాలిక్ బన్ జాయేగా. పిల్లలు సతో ప్రధాన ప్రపంచానికి మాలిక్ అవుతారు. बाप वर्षा देते ही संगम पर सबसे उत्तम पुरुष यह లక్ష్మీనారాయణ తే. తండ్రి వచ్చి ఆస్తి ఇస్తూ ఉన్నారు సంగమయుగంలో. అందరిలోకి ఉత్తమ పురుష లక్ష్మీనారాయణ అయినారు. ఉनको ही మర్యాద పురుషోత్తం దేవీ దేవతా ధర్మ కహా జాత. వాళ్ళకే మర్యాద పురుషోత్తములు దేవీ దేవతా ధర్మము అనని చెప్పబడుతుంది. समझाया तो बहुत अच्छी रीति जाता है परंतु कभी कभी పాయింట్స్ భూల్. బాబా ఏమో చాలా మంచిగా తెలియచేస్తారు, అయితే పిల్లలు అప్పుడప్పుడు పాయింట్స్ మర్చిపోతూ ఉంటారు. భాషణ్ మే యహీ పాయింట్స్ నహీ సమझ. మొదట అనుకుంటారు ప్రసంగంలో ఈ పాయింట్స్ చెప్పాలి అనుకుంటారు, అయితే మర్చిపోతూ ఉంటారు. समझाने की पॉइंट्स तो बहुत है, ऐसे होता है वकील लोग भी कोई कोई पॉइंट्स भूल जाता है. తెలిపించేటటువంటి పాయింట్స్ ఎన్నో ఉంటాయి, రాసుకోవాలి. అందుకే లాయర్లు వాళ్ళు కోర్టులో ఏమేం పాయింట్ల గురించి వాదించాలి నోట్ చేసుకుంటారు, లేదంటే మర్చిపోతారు. जब फिर वो पॉइंट याद आती है फिर लड़ते हैं. ఏ పాయింట్ గుర్తొస్తుందో దాని మీద వాదిస్తూ ఉంటారు. डॉक्टर भी ऐसे है, ख्यालात चलती है इस बीमारी के लिए ये दवाई ठीक है. డాక్టర్స్ కూడా అంతే, ఈ రోగానికి ఈ మందు వాడాలి నోట్ చేసుకుంటారు. యహా బి పాయింట్ తో దేర్ హై. ఇక్కడ కూడా బాబా మనకి ఎన్నో పాయింట్ చెప్తూ ఉన్నారు. आज तुमको गुह्य పాయింట్ समझाता हूँ परंतु समझने वाले है सब पति. బాబా ఈరోజు చాలా మంచి గుహ్యమైన పాయింట్లు చెప్పాలి అనుకుంటారు, అయితే తెలుసుకునే వాళ్ళు పతితులు అయినారు. హే పతిత్ పావన్ ఫిర్ కిస్కో కహో తో బిగడ్ జాయేగా. ఎవరినైనా నువ్వు పతిత్ అయిపోయినావు అని చెప్తే వాళ్ళు చాలా దూరం అయిపోతారు. ईश्वर के सामने सच कहते हैं पतित पावनावो अंकर पावन बनावो. ఈశ్వరుని ఎదురుగా అందరూ సత్యం చెప్తారు, మనుషుల ఎదురుగా సత్యం చెప్పమంటే చెప్పరు. ఈశ్వరుని ముందు చెప్తారు పతిత పావన, రండి మమ్మల్ని పావనం చేయండి అని. ఈశ్వర్ కో భూల్ జాతే తో ఫిర్ झूठ कह देते. ఈశ్వరుణ్ణి మర్చిపోయినారు అంటే మళ్ళీ అబద్ధమే చెప్తారు. इसलिए बड़ा युक्ति से समझाना है, सर्प भी मरे लाठी भी ना टूटे. కాబట్టి చెప్పేటప్పుడు జ్ఞానము చాలా యుక్తిగా చెప్పాలి.
పాము చావాలి, కర్ర విరక్కూడదు. కేతే హే చూహేసే గుణ ఉఠావు. బాబా అంటారు ఎలుకకి కూడా బుద్ధి ఉంది. ఎలుకను చూసుకొని మనం నేర్చుకోవచ్చు ఎన్నో మాటలు. चूहा काटता इसी युक्ति से जो खून भी निकलता है परंतु पता नहीं बिल्कुल नहीं. ఎలుక కొరికింది అంటే రక్తము కారుతుంది, కానీ ఎలుక కొరికిన నొప్పి తెలియదు. तो बच्चों की बुद्धि में सब पॉइंट्स रहने चाहिए. పిల్లల బుద్ధిలో కూడా పాయింట్స్ ఉండాలి. योग में रहने वालों को समय पर मदद मिलेगा. ఎవరు యోగయుక్తంగా ఉంటారో వాళ్ళకి టైం టు టైం సహయోగం దొరుకుతుంది. हो सकता है सुनने वाला सुनाने वाले से भी జాస్తి బాప్ కా ప్యారా హో. ఒక్కొక్కసారి చెప్పిన వాళ్ళు కంటే విన్నటువంటి వాళ్ళు బాగా పురుషార్థం చేసి ముందుకు పోతారో బాబాకు ప్రియంగా అవుతారు. బాప్ खुद भी बैठ समझ देंगे. ऐसे समझाना है वह समझे पवित्र बनना तो बहुत अच्छा. పిల్లలు అట్లా చెప్పాలి, వాళ్ళు అనుకోవాలి పవిత్రమయ్యేది ఎంత మంచి పని అనుకుంటారు. यह एक जन्म पवित्र रहने से हम 21 जन्म पवित्र दुनिया के मालिक बने. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే 21 జన్మలు మనం పవిత్ర ప్రపంచానికి మాలికులం అవుతాము. भगवान वाच है यह अंतिम जन्म पवित्र बनो तो हम गारंटी करते हैं. भगवान वाच ఇది అంతిమ జన్మ పవిత్రమైనట్లయితే బాబా గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసాर 21 जन्म के लिए वर्षा पा सकते हो. డ్రామా అనుసారంగా 21 జన్మల ఆస్తికి వారసులం అవుతాము. सर्विस का शौक होगा वह तो समझेंगे कि हम आगे जाकर समझाए. సర్వీస్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగా తెలిపించగలుగుతారు. భాగ్నా పడే వాళ్ళు పరిగెత్తుకొని పోతూ ఉంటారు. బాప్ తో హై జ్ఞాన కా సాగర్ వह कितने ज्ञान की वर्षा करते रहते हैं. తండ్రి జ్ఞాన సాగరుడు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. जिनकी आत्मा पवित्र रहती है जो धारणा भी होती है. ఏ ఆత్మ పవిత్రంగా ఉంటుందో వాళ్ళకి జ్ఞాన ధారణ కూడా అవుతుంది. అప్నా నామ్ బాలా కర్ దిఖాతే హై. వాళ్ళు పేరు ప్రసిద్ధి అయి చూపిస్తారు. ప్రదర్శనీ మేలే సే పతా పడ్ సక్తా హై కౌన్ కైసే సర్వీస్ కర్తే. ప్రదర్శనీ ద్వారా అర్థమవుతుంది ఎవరు ఎట్లా సర్వీస్ చేయగలుగుతారు. टीचर्स को जांच करनी चाहिए कौन कैसे समझाते हैं. టీచర్స్ పరిశీలించాలి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు ఎట్లా చెప్పగలుగుతారు అనేది. बहुत करके లక్ష్మీ నారాయణ का सीढ़ी के चित्र पर समझाना. అన్నిటికంటే ఎక్కువ లక్ష్మీనారాయణ చిత్రము మెట్ల చిత్రము చెప్పేది చాలా ఈజీ అన్నమాట. योग बल से फिर लक्ष्मी नारायण बनते हैं. లక్ష్మీ నారాయణ సో ఆదిదేవ్ ఆదిదేవి. యోగ బలం ద్వారా లక్ష్మీనారాయణులుగా కావచ్చు. లక్ష్మీనారాయణులే ఆదిదేవ్ ఆదిదేవి అయినారు. चतुर्भुज में लक्ष्मी नारायण दोनों आ जाता है. दो भुजा लक्ष्मी की दो नारायण की. చతుర్భుజ మహావిష్ణువు వాళ్ళే లక్ష్మీ నారాయణ. లక్ష్మికి 2 భుజాలు, నారాయణుకి 2 భుజాలు. చతుర్భుజ విష్ణువు అన్నమాట. प्रदर्शनी में तो रोज रोज समझाया जाता है, रथ को भी दिखाया है. ప్రదర్శనీలో రోజు చెప్తూ ఉండాలి, రథాన్ని కూడా చూపించినారు. కేతే హే అర్జున్ బయట అంటే అక్కడ అర్జునుడు కూర్చున్నట్లు చూపించినారు. కృష్ణ రథ చలానే వాళ్ళు
గీతారథము. అర్జునుడు కూర్చొని ఉంటారు, కృష్ణుడు నడిపిస్తూ ఉంటారు. ఏ సబ్ హై కథాయే, కథలో అక్కడ ఆ విధంగా ఉంటుంది. అభి హై జ్ఞాన్ కీ బాతే దిఖాతే హై జ్ఞాన అమృత్ కా కలశ్ లక్ష్మికే సిర్ పర్ రఖా హై. జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు. జ్ఞాన అమృత కలశాన్ని లక్ష్మీ చేతిలో తలపైన పెట్టినారు. వాస్తవమే కలశ్ రఖా హై జగతాంబా పర్ జో ఫిర్ లక్ష్మీ బన్. వాస్తవానికి లక్ష్మి తలపైన కాదు పెట్టేది, జగదాంబ సరస్వతి తలపైన పెట్టినారు. వాళ్ళే లక్ష్మిగా అవుతారు. ఏ भी समझाना पड़े. సతయుగ్ మే ఏక ధర్మ ఏక మత్ కే మనుష్య హోతే హై. సతయుగంలో ఒకే ధర్మము ఒకే మతము ఉంటుంది. దేవతావోంకి హై హి ఏక్ మత్. దేవతల మతమే ఒకే మతము. देवताओं को श्री कहा जाता है और किसी को नहीं कहते हैं. దేవతలకే శ్రీ అని చెప్తారు, ఇతరులకు ఎవరికి ఆ విధంగా చెప్పరు. बाबा को ख्याल चला रहा था समझाने के लिए अक्षर थोड़े हो. బాబాకు ఇదే ఆలోచనలు నడుస్తూ ఉండేవి, అయితే చెప్పలేకపోతూ ఉంటుంది. अंतिम जन्म पंच विकार पर जीत पाने से तुम रामराज्य के मालिक बनेगा. ఈ అంతిమ జన్మలో పంచ వికారాలను జయించటం వల్ల రామరాజ్యానికి మాలికులుగా అవ్వవచ్చు. ఏ తో సస్తా సౌదా హై. బాప్ ఆకర్ అవినాశీ జ్ఞాన రత్నం కా దాన్ దేతే హై. ఇది చాలా చౌక వ్యాపారము. బాబా వచ్చి అవినాశి జ్ఞాన రత్నాల దానం చేస్తూ ఉన్నారు. బాప్ హై జ్ఞాన సాగర్ జ్ఞానరతన్ దేతే హై. జ్ఞానసాగర తండ్రి వచ్చి జ్ఞానరత్నాలు ఇస్తూ ఉన్నారు. ఇంద్ర సభ మే కోయి సబ్జపురి పురక్రాజ్ పరీబీ హై హైతో సబ్ మదద్ కర్నే వాలా. ఈ ఇంద్ర సభలో మంచి మంచి రత్నాలు వజ్ర వైడూర్యాలు ఉన్నారు. అందరూ కూడా బాబాకు సహయోగి అయినారు. జవాహరత్ మే కిసమ్ కిసమ్ కే హోతా హై నవరతన్ దిఖ్లాయే హుయే హై. అడుగడుగులోనూ నవరత్నాలు చూపించటం జరుగుతుంది. అచ్చి రీతి పడేగాతో పదవి పాయేగా. ఎవరు బాగా చదువుకుంటారో మంచి పదవి దొరుకుతుంది. పురుషార్థ్ కర్నే కా టైం హీ యహ్ హై. పురుషార్థం చేసే టైం ఇదే అన్నమాట. బచ్చే సమస్తే హై హమ్ బాప్ కి మాలా కే దానే బనతే హై. పిల్లలకి తెలుసు మనం బాబా ఒక్క మెడలో హారంలో పూస అవుతాము. జితనా శివ బాబా కో యాద్ కరేగా ఉతనా హమ్ జైసే కి యాద్ కి యాత్రా మే డౌడీ పెహన్తే హై. ఎంత శివబాబా తలంపు చేస్తామో అంత మనము తలంపు యాత్రలో పరిగెత్తుతాము. పాప బి జల్దీ వినాశ్ హోంగే. పాపము కూడా త్వరగా వినాశమవుతుంది. ఏ పడాయి కోయి లంబీ చౌడీ నహీ హై సిర్ఫ్ పవిత్ర రహనా. ఈ చదువేమీ చాలా పెద్దదేమీ లేదు, ఇక్కడ కేవలం పవిత్రంగా ఉండాలి. दैवी गुण भी धारण करने हैं, मुख से कभी पत्थर नहीं निकलना चाहिए. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. మన నోటి నుంచి ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు. పత్తర్ ఫెంక్నే వాలా పత్తర్ బుద్ధి హీ బనేగా. ఎవరు రాళ్ళు విసురుతూ ఉంటారో వాళ్ళ బుద్ధి కూడా రాయి బుద్ధి అవుతుంది. రతన్ నికాల్నే వాలా ఉంచ్ పదుపాయి. ఎవరి నోటి నుంచి జ్ఞాన రత్నాలు వస్తాయో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. ఏ తో బహుత్ సహజ్ హై జిజ్ఞాసు కో సమझाవో. ఇది చాలా సహజమైన విధానము, జిజ్ఞాసు కూడా చెప్పండి. పతిత్ పావన్ సర్వకా ముక్తి జీవన్ ముక్తి దాత
పరంపిత పరమాత్మ శివుకే. పతిత పావనుడు, సర్వులకు ముక్తి జీవన్ముక్తిదాత పరంపిత పరమాత్మ శివ అయినారు. भारतवासी रूहानी बच्चे रावण राज्य मृत्युलोक के कलयुग अंतिम जन्म में पवित्र रहने से परमपिता परमात्मा शिव के साथ बुद्धि योग बल से यात्रा से तमो प्रधान आत्माएं सतो प्रधान आत्मा बन सतो प्रधान सतयुगी विश्व पर पवित्र सुख शांति संपत्ति संपन्न मर्यादा पुरुषोत्तम दैवी स्वराज्य पद फिर से पा सकते हो 5000 विश्व वर्ष पहले मिसाल. భారత్వాసి పిల్లలకి ఇదే సందేశం ఇవ్వాలి. రావణ రాజ్యము మృత్యులోక ఆత్మలు సతో ప్రధాన ఆత్మ అయ్యి సతో ప్రధాన విశ్వము అంటే పవిత్రత సుఖశాంతి సంపద మర్యాద పురుషోత్తమ దైవీ స్వరాధ్య పదవి తిరిగి పొందవచ్చు 5000 సంవత్సరాల సమానంగా. होवनहार महाभारी विनाश के पहले बाप का वर्षा लेना है पढ़ाई पढ़ना. మహాభారీ మహాభారత యుద్ధానికి మొదటే తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి, చదువుకోవాలి. జితనా పడేగా ఉతనా ఉంచ్ పద్ పాయేగా. ఎంత చదువుకుంటామో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటాము. साथ तो ले ही जाएगा फिर हमको इस पुराने शरीर का व इस दुनिया का ख्याल क्यों नहीं होना चाहिए. కాబట్టి ఈ పాత శరీరము పాత ప్రపంచం యొక్క ఆలోచనే మనకి ఉండకూడదు. తుమారా టైం హై పురానీ దునియాకు చూడనే కా. మన టైము ఈ పాత ప్రపంచాన్ని వదిలేసే టైం ఇప్పుడు వచ్చేసింది. ऐसी ऐसी बातें बुद्धि में मंथन होती रहे तो भी बहुत अच्छा है. ఈ విషయాలు ఎప్పుడు బుద్ధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఆగే చల్ పురుషార్థ్ కర్తే కర్తే సమయ ఆతా జాయేగా. పురుషార్థం చేస్తూ చేస్తూ పోతే అంతిమ సమయం దగ్గరకు వచ్చేస్తుంది. గుట్కా నహి ఆయేగా. అప్పుడు మనము ఇది మనస్సు తినే పనే మనకి ఉండదు. థోడా టైం పర్ హీ రహీ హై బుద్ధి యోగ్ లగానా ఛాయే. ప్రపంచం అనేది అంతిమ దశకి వచ్చి నిల్చుకున్నది. బుద్ధి యోగాన్ని బాబా జతలో జోడించాలి. सर्विस करने से मदद मिलेगा. जितना किसी को सुख का रास्ता बताएंगे उतना खुशी लगेगा. సర్వీస్ చేయటం వల్ల సహయోగం దొరుకుతుంది. ఎంతెంత సుఖము పొందే మార్గం చూపిస్తూ ఉంటామో అంత ఖుషి దొరుకుతుంది. పురుషార్థ్ భీ చల్తా హై తక్దీర్ దిఖాయి పడతీ హై. పురుషార్థము నడుస్తూ ఉంటుంది, మన అదృష్టం ఏమిటి కూడా అందరికీ కనిపిస్తుంది. कोई उस पर लग पड़ते कोई नहीं लगते हैं. तुम जानते हो करोड़पति पदमपति सब ऐसे ही खत्म हो जाएगा. కొంతమందికి బాబా జ్ఞానం బాగా అర్థమయ్యి సఫలం చేసుకుంటారు, కొంతమంది వేస్ట్ చేసుకుంటారు. మనకి తెలుసు కరోడ్పతి పదంపతి అందరూ కూడా వినాశమైపోతారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. ऊंच पद पाने के लिए मुख से सदैव ज्ञान रतन निकालने हैं. ఉన్నతమైన పదవి తీసుకునేకి మన నోటి నుంచి ఎప్పుడు జ్ఞానరత్నాలే రావాలి. మనసా వాచా కర్మణా ఐసే కర్మ కర్నే హై మర్యాద పురుషోత్తం బనానే వాలే హో. మనసా వాచా కర్మన అటువంటి కర్మ చేయాలి, మర్యాద పురుషోత్తములుగా అవ్వాలి.
इस अंतिम जन्म में पवित्र बनने की प्रतिज्ञा करनी है. ఈ అంతిమ జన్మలో పవిత్రమయ్యే ప్రతిజ్ఞ చేయాలి. పవిత్ర बनने की ही युक्ति सबको सुनानी है. పవిత్రమయ్యే యుక్తిని అందరికీ వినిపించాలి. వరదానము. सदा कल्याणकारी भावना द्वारा गुणग्राही बनने वाले अचल अडोल भव. సదా కళ్యాణకారి భావనతో అందరిలోని గుణాలను గ్రహించేటటువంటి వారే అచల్ అడోల్ అవుతారు. अपनी स्थिति अचल अडोल बनाने के लिए सदा गुणग्राही बनो. మన స్థితిని అచల్ అడోల్గా తయారు చేసుకోవాలి అంటే గుణగ్రాహీలు అవ్వాలి. हर बात में गुणग्राही होंगे तो हलचल में नहीं आएगा. ప్రతి మాటలోనూ గుణగ్రాహి అయితే ఎటువంటి అలజడి మనలో రాదు. గుణగ్రాహి అర్థాత్ కళ్యాణ్కి భావన. గుణగ్రాహులు అయ్యేది అంటే కళ్యాణ భావన ఉంచుకునేది. అవగుణ మే గుణ దేఖ్నా ఇస్కో కహా జాతా హై గుణగ్రాహి. అవగుణాలలో కూడా గుణాలను చూసేదే వాళ్ళకే చెప్తారు గుణగ్రాహకులు అనని. इसलिए అవగుణ వాలే సే భీ గుణ ఉఠావో. కాబట్టి ఎన్ని అవగుణాలు ఉన్నా వాళ్ళ నుంచి గుణాలు తీసుకోవాలి. జైసే వహ అవగుణ ఢూంఢ దృఢ హై ఐసే ఆప్ గుణమే దృఢ రహో. వాళ్ళు అవగుణాలలో స్ట్రాంగ్గా ఉంటే మనం గుణాలలో స్ట్రాంగ్గా ఉండాలి. గుణకా గ్రాహక్ బనో అవగుణకా నహి. గుణగ్రాహకులు అవ్వాలి, అవగుణాల గ్రాహకులు అవ్వకూడదు. స్లోగన్. अपना सब कुछ बाप को अर्पण कर सदा हल्के रहने वाले ही फरिश्ता है. మన సర్వస్వము బాబాకు అర్పించి సదా తేలికగా ఉండేటటువంటి వాళ్ళే ఫరిస్తా అవుతారు. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు అందరికీ ఇదే సందేశం ఇవ్వండి. తండ్రి ఆజ్ఞ అయింది, పురుషోత్తమ సంగమయుగంలో పవిత్రమైతే సత్యయుగ ఆస్తి ప్రాప్తి అవుతుంది. అన్నిటికంటే చౌక వ్యాపారమే ఏది, అది ఎట్లా చేయాలి అందరికీ చెప్పాలి. అంతిమ జన్మలో బాబా యొక్క డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటూ పవిత్రం అవ్వండి. 21 జన్మలకు విశ్వరాధ్య భాగ్యం దొరుకుతుంది. ఇదే అన్నిటిలోకి చౌక వ్యాపారం అయింది. ఈ వ్యాపారం చేసేది ఎట్లా అందరికీ నేర్పించండి. శ్రీబాబా తలంపు చేస్తూ పోతే పవిత్రమవుతాము, పవిత్ర ప్రపంచానికి మాలికులం అవుతాము. ఓం శాంతి. సుప్రసిద్ధుడై దాదాని కీర్తించిరిలే. 60 వయసు నిండ సతి వానప్రస్థమును కోరెనులే. పేదల బ్రతుకుల వెలుగులు నింపి కోర్కె తీర్తునని పలికెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. తలచినదొకటి జరిగినదొకటను చందము నిజమై నిలిచెనులే. ముంబై నగరపు సత్సంగమున దాదా భవితే మారెనులే. బబుల్నాథుని మందిరమందున ఢమరుకనాదం మ్రోగెనులే. చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువుని సాక్షాత్కారము పొందెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి.
ఘటనను మహిమతో తెలుపగా గురువుల తీరే మారెనులే. అది గమనించిన దాదా మదిలో సంశయమే చెలరేగెనులే. పొందిన భాగ్యం గుహ్యమైనదని దాదా స్మృతిలో రగిలెనులే. సత్యాన్వేషణ చేయగనెంచి దాదా పయనము సాగెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. వ్యాపారార్థము వారణాసి జని మిత్రుని గృహమునకేగెనులే. ఏకాంతమున యోచన చేయుచు మౌన ముద్రలో మునిగెనులే. సకల శుభాలకు నెలవకు శివుడే మహిమ చేసెనని తలచెనులే. ఊహ కందనిది జరగనున్నదని విశ్వనాథునికి తెలియునులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. కాశీ క్షేత్రము వేదిక కాగా కఠోర భవితను గాంచెనులే. విశ్వమంత అణుయుద్ధము తోడ ఘోర కలిని తలపించెనులే. ప్రకృతిలోని పంచతత్వములు ప్రళయ తాండవం చేసెనులే. అంతులేని భయ విధ్వంసముగని దాదా కనులు వర్షించెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. అచ్చెరువొందగా అమరనాథుని దివ్య జ్యోతి కనిపించెనులే. వినాశకాలం విపరీత బుద్ధని సృష్టి ధర్మమును తెలిపెనులే. అంతముతోనే ఆది సాధ్యమని అలవైకుంఠము చూపెనులే. నింగి నుండి భలే తళతళరాలిన తారలే దేవతలాయనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. కన్నులు చెదిరే వైకుంఠముగని దాదా మది ఉప్పొంగెనులే. ఈ భువిలో అటువంటి స్వర్గమును రచన చేయుమని పలికెనులే. గురు వృద్ధుడ తనకెటుల సాధ్యమని ఆర్తిగా దాదా అడిగెనులే. నిశ్చయముతో భలే నిమిత్తమైనచో విజయము నీదని పలికెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి.
కాశీనాథుని అనుగ్రహముతో దాదా స్థితిగతి మారెనులే. వజ్రములు వైఢూర్యములన్నీయు కనులకు రాళ్ళుగా తోచెనులే. భాగస్వాములే కలవరమందగా వ్యాపారములే వీడెనులే. అపురూపంగా శివ పరమాత్ముని ఛత్రఛాయలో సాగెనులే. సంగమయుగమిది రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. భాగ్య విధాత శివునికి రథమై వెలసిన బ్రహ్మను కనరండి. బ్రహ్మ విష్ణువుగా మారిన వైనం బ్రాహ్మణ కీర్తికి ప్రియమండి. సంగమయుగమిది రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. చందుని మరణ వార్త విని దాదా సింధున కేగెనులే. దాన కర్ణుడగు తన చిన్నాన్నకు శ్రాద్ధ కర్మలే జరిపెనులే. అంతర్మథనము పొందు సమయమున ఆత్మదృశ్యమును గాంచెనులే. వినాశియగునది దేహమే గాని ఆత్మామరమని తలచెనులే. సంగమయుగమిది రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. గృహమునకేగిన దాదా మోమున దివ్య తేజమును గాంచిరిలే. శివ చింతనలో సర్వం మరచి దేహ భ్రాంతిని వీడెనులే. పలికెడి రూపం దాదా అయినా పరమాత్ముని స్మృతి కలిగెనులే. ఆపై జరిగిన సత్సంగములో జ్ఞానామృతమే కురిసెనులే. సంగమయుగమిది రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. నాలుగు జన్మల చక్రము మానవ జీవిత గమ్యమని. వినాశి అనునది దేహమే గాని ఆత్మ నిరంతర శక్తి అని. కామ క్రోధ మద మాత్సర్యములే మానవ ప్రగతికి ముప్పు అని. స్వపరివర్తనే విశ్వ విజయమని శివ శంఖము పూరించెనులే. సంగమయుగమిది రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. బ్రహ్మతనువులో శివావతరణం మహిమగాంచి పులకించిరిలే.